ఈడ పట్టుకోరా కింద. ఏం భయపడుతున్నా? పట్టుకోరా. గ్యాస్ లో మండించి మీకు బాగా గ్యాస్. అబ్బా లేవరు అన్ని పచ్చి పచ్చిగా తినే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనంపాల్ పూజ. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చెల్లోళ్ళు పొంగల్ పెడుతున్నారని పిలిచారు. సో ఆడికి వెళ్తున్నాం. ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మిరక్కాయలు అవి, మిరక్కాయలు కూర్చుంటా ఉండేదా ఇక్కడ కోడి పుంజి ఎగరతా ఉంది దానికి. బెల్లం పొంగలా సోని? కోడి పుంజి ఎప్పుడు కోసేదా? మా నిన్ను చూడాలన్నారు మా, చూడమా. ఈమె ఫ్రెండ్స్ మా అమ్మ. ఈ పక్క లైటింగ్ వస్తుంది. ఈడ పట్టుకోరా కింద. ఏం భయపడుతున్నా? పట్టుకోరా. వదిలేస్తాను రే. ఇప్పినావంటే వెళ్తావయ్యా. సుదర్శన నువ్వు పట్టుకో. పట్టుకోరా, భయపడితే ఎట్లా? అదే ఓకే ఓకే. చాలే కానీ రబ్బా, ముద్దులు పెట్టేస్తాను కోడికా. కనపడదా? ఇప్పుడు అయిపోతుంది కసాపా. వాడికి భయం. కొరకు బదులేస్తారా? గట్టిగా పొడుస్తుంది, మెల్లిగా పొడుస్తుంది. చూద్దారా ఉండేది కాదు. ఒక చుట్టూ తిరగండి. ఈ షేప్ లో తీస్తే డాల్ కొడుతుంది, ఇటు తీస్తే తెల్ల. పువ్వు లేదా దీనికా? ఇప్పుడు దీని దేవుడు చెప్పాలంటే తెలుసా? ఏంటి దీనికి పెట్టాలి, దీన్ని దేవుడిలో తెలుసుకొని ఇది అనాలి. సొమ్మెత్తే అందరూ తిరగండి చుట్టూరు. కానీ సోని టెంకాయ కొట్టు. ఈ కాయ కొట్టు, ఈ కాయ కొట్టాను.
4 రకాల్లో ఉండదు హోంపులో. కర్పూరం కొంచెం వేయండి, దాన్నే ఉండదు చూసుకో. ఒక దెబ్బతో కొట్టేసిందా? కర్పూరం అయితే వేసినావా? పూజ అటు కావండి పో. చూస్తే నువ్వు పోరా. కోసేదే కదా, ఇంకేం లేదు కదా. నువ్వు వస్తావు. సోనియా నువ్వు కూడా పెట్టు. సోనియా పెట్టు కనపడలా. కోసేస్తావా? చాలంట. నోరు పెడతాను అది. ఆ? రే నైనా కాళ్ళు పట్టుకుని ఎత్తుకోరా. చచ్చిపోయిందా నేను భయం? నువ్వు భయం దండం పెట్టుకో, దండం పెట్టుకో. చచ్చిపోయిందా నేను భయం అనేది? దండం పెట్టుకోండి పూజ. ఓ పురంద్రా, తొందరగా ఒబ్బిడి చేసుకొని రాగలిగి ఉంది. ఇదే అవునా? నేను బొచ్చుకిచ్చి అంతా నువ్వు పిరకాయలు ఏవా, నేను కాల్స్తాను ఏవా. సరే తలా కొంచెం ప్రసాదం పెట్టండి. యాడికి పోతారా? వాడు పెట్టుకునేస్తున్నాడు. అంటే వాడు బొట్టు పెట్టేటప్పుడు తోసే మాదా రెడ్డ అదే నువ్వు మమ్మల్ని అనుకుంటాకయ్యా. సోనియా నువ్వు ఇయ్యలేదనుకో మేము ఎత్తుకుని తినేస్తాం. అడ ఆకలిగా ఉంది మాకు. ఇక్కడ తుడిచేయండి ఎవరన్నా. తీసుకోమండి, తీసుకోమండి పిల్లలు పోండి. ఆగిలేదా? పూజ పో తీసుకో ప్రసాదం. చూపి మీరు కూడా తినేయండి. నాకా నేను కూడా తీసుకుంటాను. ఉండు ప్రసాదం పుల్లు తగలకుండా తినాలి. పుల్లు తగలకుండా, పెద్దలు తగలకుండా, నేలకి తగలకుండా తినాలి. ప్రసాదాలు తేజ ఫేస్ చూపి తేజ. మరీ సిగ్గు ఎక్కువ పడిపోతున్నావా? నేను నిన్నే ఫోకస్ చేస్తున్నా. నార్మల్గా ఉండు తేజ.
నువ్వేరా గుమ్మడు కానీ నువ్వు కూడా హెల్ప్ చేయి మామకి. నేనేంద్ర ఇచ్చేదా ఎత్తుకొని పెరుకురా నువ్వు. అది అవునా? ఏడగ ముట్టేస్తావు వండి ఆ పక్క పెట్టుకుంటాం సోని ఎండేడా ఇంకా పెడతా 10 సార్లు పెడతావా అంతే పెట్టాల్సింది. కానీ కానీ ఆకలి వేస్తా ఉంది, తొందరగా కానీ మా వీడియో కోసం మెల్లింగ్ కొడుతున్నావు ఎట్టా, తొందరగా కొట్టు మా. అయిపోయిందా? ఏమా నువ్వు గుమ్మని చూస్తున్నావు కానీ ఏదైనా చెయ్యి. బా మా పాప చూడా వ్యాపారులు చూడ ఎట్లా కొట్టా ఆడినాడు బాగా ఆడినారా. అయిపోయిందా? అత్త ఒకసారి చూడద్దా? కాదు బా కోడిని ఎందుకు టేలాడ తీసినావా? ఇది మేకపోతులు కోస్తారే కాలు తగలేసి పైన ఏలాడ తీసి ఆ విధంగా పెట్టున్నావా? పేగులు తీస్తావా? పందిని కోసినట్టు కొయ్యాలి. ఏం పోనురా పసుపుతో మంగళస్థానమా? ఏమరా నువ్వు దూరం కూర్చున్నావా? పోరా మామ హెల్ప్ చేయబో. చూడు పో నేర్చుకో, మళ్ళీ ఎప్పుడు నేర్చుకుంటావా ఇవన్నీ? ఆ పక్క పోయి కూర్చోబోయ్, చూడు నేర్చుకోబా. పసుపు కాన్సెప్ట్ ఏమి? పసుపు ఎందుకు పూసేది? పసుపు ఎందుకు పూసా చెప్పు మరి. దీంట్లో ఉండే ఇదంతా క్రిములు చచ్చిపోవాలనా? ఏం కొత్తగా ఫ్రెష్గా నడతా ఉంటే నీసు వాసన పోతుంది, ఇంకేం లే. నీసు పోవాలని అదే వేరే ఏం లేదు. పట్టుకుంటారా? పట్టుకుంటావు వస్తావా? సౌండ్ వచ్చేదంతా మళ్ళా పట్టుకుంటే సోని గిన్నె ఏంది గిగ్గి గియ్యా? పట్టుకరా పట్టుకరా. దాంట్లోనా పట్టుకున్నారా? రై 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 పట్టుకో, ఎడబట్టుకో. చెయ్యి గడుపు వస్తా, లేకపోతే చెయ్యిలో ఉండే కండగాడు తీసుకుంటా, ముందుగానే చెప్తా ఉండ. ఓకేనా? గట్టిగా పెట్టుకో, కింద పడిందంటే మట్టిలో పడిపోతుంది. ఓకేనా? ఏం కాదు కానీ రా.
అబ్బా పొట్టు దోసేక పొట్టు ఎండి చేద్దామా పైన లేపుకో పైన లేపుకో రగులుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు మా ఎండి గడ్డి కదా పెట్టిండేది కాదు మీకేం పని లేదా ఏమత్తా గబ్బియలో గబ్బియ గబ్బియలో హాయ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది అబ్బా స్వామి తల్లి అంకమ్మ ఆకలి వేస్తా ఉండదు జనాలకి. ఆ రాళ్ళు కొంచెం పెద్దదిగా పెట్టిన అనుకుంటా. బియ్యం కొడుకు రావాలన్నారా కట్లు కదా గ్యాస్లో మండించి మీకు బాగా గ్యాస్ అలవాటు కదా. కానీ సోని ఈ విధంగా అవుటర్లో ఈ విధంగా కైలు కాడ వండుకొని తింటా ఉంటే మజా ఉంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను చేసుకొని తినాలని. ఏంది పదా దేని పేగులా అయిపోయిందా? ఇంకా చికెన్ కోస్తా ఉన్నాడా? చికెన్ ఇక్కడ వచ్చేసి కర్రీ అవుతా ఉంది, టమాటా ఎరగడ్డ ఫ్రై అవుతా ఉంది. అవును ఫస్ట్లోనే ఉడికిపోవాలా, నాటుకోడు లేదంటే ఉడకదు. ఇంకేం చేయాలైనా అయిపోకుండా మాకు ఆకలిగా ఉంటా. నువ్వు తొందరగా ఉంటే ఒక్క మొక్క కొట్టించేపోతాడు జయంతి. ఏం సార్ అబ్బాయి కూర్చున్నావా? సరే వేపాకి ఇచ్చి డాన్స్ ప్లీజ్. ఏం పురందరా లివరు అన్ని పచ్చిగా తినే కచ్చా పచ్చనా? అక్కడ మాడిపోతుందంట చూడు. ఏం పురందరా ఎట్టుంది టేస్టా? కచ్చా పచ్చా అన్నవి పెరుకో లివర్ పేపర్లో పెట్టిన ప్లేట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఏమయ్యేమో అదే మా టేస్టా. నీకేం తెలుసా టేస్ట్ ఏంది? సాల్ట్ ఎక్కువగా ఉంది. సాల్ట్ ఎక్కువ బాగుంది. ఉడికిపోయిందా?
ఇంకో బియ్యం వేయండి ఇంకా. బియ్యం వద్దుమా, నీళ్ళు పోసి ఉడకనిచ్చేద్దాం సగము. లాస్ట్ లో అయితే ఎందుకంటే ఉడికిపోద్ది అన్నం తొందరగా, అందుకని నీళ్ళు ఎంత మా పెట్టి మా 2 డబ్బాలు బా ఎంత నీళ్ళు పోయమంటావు చెప్పు నువ్వు కరెక్ట్ గా. మా ఒక గ్లాస్ కి 1.5 గ్లాసు, 2 డబ్బాలు 3 ముక్కలు వేద్దామా? చికెన్ ఉడకాల 3 ముక్కలు పోయా. మామూలుగా ఇంట్లో చికెన్ ప్రకారంగా రావాలా. అబ్బా పెట్టు. భయపడబాక, అది ఏం చేయదు అది. శృతి నువ్వు కూడా తీసుకురా. బా 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 వచ్చే చాలరా, చాలేనా? పో దగ్గరికి పోయి పెట్టు, ఏం కాదు. బా ఎంత దండి తెచ్చేసినావో. వాడు చూడు ఏనాడు సుదర్శన. అయిపోయిందా? బియ్యం వేసారు లాస్ట్ లో. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా వాళ్ళంతా ఆకిలితో బిర్యానీ వాసన మాత్రం పీల్చేసి అందరూ పడుకునేస్తున్నారు. కడుపులో ఆకిలి అంత పరిగిస్తున్నాయి అంట. పురుగు 4 గంటల సేపు చేస్తే ఆకిలి లేకుండా ఏం చేస్తుంది మాకు? నువ్వు కొంతసేపు ఓపిక పట్టాలి కదా. ఏం చేస్తున్నావు సుదర్శన్? మీ అత్తనే రే ఏం చేస్తున్నావు? అయిపోయిందా? ఓకే ఓకే, తొందరగా ఆకిలిగా ఉంది. ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదు కదా, ఫస్ట్ మాకు కచ్చా పచ్చా చేసుకుని తింటేనే టేస్ట్ నీకు తెలీదా? అన్నీ తీసుకుని తినే కన్నా కచ్చా పచ్చ చేసుకుని తింటేనే బాగుంటుంది. ఈ విధంగా పొలాల్లో వండుకొని తినేదా? అసలు అనుకోలేదు, ప్లానింగేలే, అనుకోకుండా కుదిరింది. మొత్తానికి ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 15 నిమిషాలా? అబ్బా అది సూపరా కాదనేది మేము దీన్ని చెప్తా ఉండు, నువ్వే చెప్పేసి ఎట్లా. అది చికెన్ బోని చేస్తే బిర్యానీ ఎంత టేస్ట్ ఉండని చూడాలి కదా. అది కూడా సీరగ సంబా బిర్యానీ. దేవుడి కాడ చేసింది బిర్యానీ కమ్మగానే ఉంటుంది, ఏ చేసినా కూడా మెప్పి పడుతుంది. అక్కడ ఆడికి పోయినావా పక్షి? ఆడికి పోతుంది, నువ్వు ఆడికి పోతావా? ఎప్పుడైట ఇప్పుడు పక్షులు వాడికి పక్షులు, కుక్క పిల్లలు ఇంకేం కనపడకూడదు. ఎట్రా సురేష్నా? ఆకు ఇచ్చింది కింద, ఆకులో పెట్టుకుని తింటా అంటే కింద పెట్టుకో. వీడియో ఒక డిఫరెంట్ కాదురా, ఆకులో పెట్టుకుని తింటే మజా ఉంటుంది. సర్లే పర్లేదు తిను, అది పోయిందిలే. వేడికి పోయిందే చూడు. సర్లే, అది వేడికి పోయింది. నువ్వు స్పెషల్గా పెట్టుకోండి నాయన. ఆకులు వేసుకుంటే నన్ను కింద పెట్టు.
అన్నకు పెట్టిన అన్నం అసలు టేకాకులు తెచ్చినా చూడు. లేదా పెట్టుకో సోని. నాకేస్తారా ఓ ఒక పొద్దున్నా కదా నీళ్ళు తొలిపోతుంది మూతేసుకో. ఎప్పుడు మరిగా పొంగల్ పెట్టేసుకోమని అమ్మా నువ్వు కూడా తినమా కొద్దిగా. సరే రివ్యూ చెప్పండి. పాప ఇద్దరు కష్టపడి చేసేదాన్ని. బాగుంది. మామ వేసింది. పురంద్రా నువ్వు చూడు బా, నువ్వు చూసి చెప్పా కరెక్ట్గా ఉండాలి రివ్యూ. సైజు ఎవరో కట్ చేసింది, సూపర్ కట్ చేస్తున్నారు. అంటే నీ గురించి చెప్పాలంటావు ఇప్పుడా? కట్ చేసింది ఎవరు ఏం లేకుండా కట్ చేస్తున్నారు. అన్నానికి ఉప్పు సరిపోయింది, సరిపోయింది. మసాలా కాడు సరిపోయినట్టే ఉన్నది. ఒకసారి తినేటప్పుడు చెప్పాలంటే బాగుండాలి. అవునా, తినేది చూపించు ఒకసారి. అట్టే చూడా. ఏంటి బా ఏం ఒట్టిదేనా కానీ అండి కానీ చిన్న ప్లేటా ఏమే కానీ ఏం కాదు తిను. అనికి తీసేదా తీసేయి. ఏం బా బిర్యానీ ఎలా ఉంది చెప్పలేదు. అందరూ కాలుతా ఉంటే అదేదేమరా బాగుంది, నిజంగానే బాగుంది పూజ, సూపర్ బాగుంది. ఇప్పుడు చెప్పు. బాగుంది ఇద్దరు కదా అన్నా బిర్యానీ ఎలా ఉందన్నా మేము అడిగి చెప్పి మారలేస్ 100 రోజులు హామీ, 100 రోజులు 100 మార్కులు 100 రోజులు 100. పిల్లలు అందరు చెప్పండి బిర్యానీ ఎలా ఉంది. మీకోసమే బిర్యానీ అన్నారని. సుదర్శన్ సైలెంట్ ఉన్నాడా? సంగటి చేసుకొని చికెన్ గ్రేవీ చేసుకొని తిందాం అనుకున్నావురా, మీ వల్ల బిర్యానీకి వచ్చినాం. సర్లే ఇంకో రోజు తీద్దాం పూజ. ఇంకో రోజు సంగటి చేసి చికెన్ గ్రేవీ చేసుకొని లైవ్ తిందాం అందరం, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో వీడియోలో సంగటి చేసి చికెన్ గ్రేవీ చేసి చూపిస్తా. బాగుంది. సూపర్ ఉందా? ఒకసారి దేవుడికి నవ్వితే టేస్ట్ ఉండదు. లాగేస్తుందని రుచి ఆమె రుచి ఆమె తీసుకునేస్తుందంట, దానివల్ల సప్పంగా ఉంటుంది. అంటే ఈరోజు మాత్రం మా పట్టుదల ఇక్కడ